హాయ్ హలో అందరికి నమస్తే అండి. నా పేరు బాలు. ఈ రోజు మీ ముందుకి ఎవరైతే కమర్షియల్స్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటున్నారో, సెటర్ ప్లాట్స్, కమర్షియల్ ప్లాట్స్ తీసుకోవాలనుకుంటున్న వారికి మంచి ప్రైమ్ లొకేషన్ లో, మంచి డెవలప్మెంట్ ఏరియాలో, డిమాండింగ్ ఏరియాలో రీజనబుల్ ప్రైస్ తోటి 1042 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ ప్లాట్స్ డిటిసిపి అప్రూవల్ ఉన్నటువంటి వెంచర్ లో మంచి అండర్ పాస్ జంక్షన్ దగ్గర కనిపిస్తుంది కదండి. అండర్ పాస్ జంక్షన్ కాడ రెండు నేషనల్ హైవేస్ ని కనెక్టివిటీ చేసేటటువంటి జంక్షన్ అండి. జయప్రకాష్ నగర్ జంక్షన్. ఒక హైవే వచ్చేసి కోదాడ హైవే అంటే ఇది కనిపిస్తుంది, ఇది కోదాడ హైవే అన్నమాట. అదే విధంగా శ్రీశైలం హైవే ఇక్కడనే కలుస్తుందండి. రెండు నేషనల్ హైవేస్ ని కనెక్టివిటీ చేసేటటువంటి అండర్ పాస్ జంక్షన్ కాడ మంచి వెంచర్ లో ప్రైమ్ లొకేషన్ లో 1042 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ ప్లాట్ ఈ రోజు మీ ముందరకు తీసుకోవడం జరిగిందండి. మరి ఈ యొక్క ప్లాట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన బిఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అదే విధంగా లైక్ చేయండి. మరెన్నో ఇట్లాంటి ప్రాపర్టీస్ మీ ముందరకు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, ప్లాట్స్ వివరాలకు వచ్చినట్టయితే కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో ఉందండి. కల్వకుర్తి టౌన్ మున్సిపాలిటీ పరిధిలో ఉంది ఈ యొక్క వెంచర్ అనేది. మంచి ప్రైమ్ లొకేషన్ లో ఉంది. టోటల్ ఫుల్ డెవలప్మెంట్ ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇంకోటి కూడా చూసుకుంటే ఈ యొక్క సైట్ అనేది టోటల్ డెవలప్మెంట్ కంప్లీట్ అండి. ఫుల్ ఎమ్యూనిటీస్ తోటి ఈ యొక్క సైట్ ఉందండి. అండర్ పాస్ జంక్షన్ వద్దనే ఉంది. టోటల్ ఫైనల్ ఎల్పి కూడా ఈ యొక్క సైట్ కి వచ్చిందండి. సో మంచి వాల్యుయేషన్ లో ఉందన్నమాట. సో అదే విధంగా చూసుకుంటే సరౌండింగ్ కూడా ఫుల్ అన్ని వెంచర్లే ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అండర్ పాస్ జంక్షన్ వద్దనే అన్నమాట ఇది. సో మనకి నియర్ జంక్షన్ పక్కనే ఉంది. కల్వకుర్తి మున్సిపాలిటీ కూడా కేవలం ఇటు నుంచి చూసుకుంటే 3 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే కల్వకుర్తి మున్సిపాలిటీ ఉందండి. అదే విధంగా నియర్ చూసుకున్నట్టయితే మనకు సిబిఎం కాలేజ్ కూడా జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే సిబిఎం కాలేజ్ ఉందండి. ఇక్కడ చూసుకున్నట్టయితే జయప్రకాష్ నగర్ జంక్షన్ అండి. ఇంకాస్త ముందుకెళ్తే శ్రీశైలం జంక్షన్ కూడా మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అనమాట. మరి మంచి ప్రైమ్ లొకేషన్ లో అన్ని ఎమ్యూనిటీస్ తో కంప్లీట్ అయినటువంటి వెంచర్ లో 1042 స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ ప్రాపర్టీ అనేది మన ముందుకు ఉందండి ఈ రోజు. సో మరి కనిపిస్తుంది కదా హైవే అండి, మంచి ఫేసింగ్ తోటి ఉందన్నమాట. మనకు రోడ్ ఫేస్ వచ్చినట్టయితే 71 ఉందండి. అది కూడా ఫేసింగ్ హైవే కి నార్త్ ఫేసింగ్ అవుతుందండి. ప్లాట్స్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ లో మంచి సెటర్లు వేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ప్లేస్ లో మనము ఏ హోటల్స్ అయినా పెట్టుకోవచ్చు అండి. లేదు అనుకుంటే బెన్క్వెట్ హాల్స్ టైప్ లో కూడా పెట్టుకోవచ్చు. మంచి గోదాం టైప్ లో కూడా ఏ బిజినెస్ కైనా యూజ్ చేసుకునేటటువంటి ఏరియా అని చెప్పొచ్చు అనమాట. మంచి బిజినెస్ కి యూజ్ అవుతుందండి. ఫేసింగ్ కూడా మనకు నార్త్ సైడ్ వచ్చేసి హైవే ఫేసింగ్ కి 71 ఉంటుందండి. అదే విధంగా డెప్త్ చూసుకున్నట్టయితే మనకు ఎంట్రన్స్ యాక్సిస్ రోడే అంటే కమాన్ కానే ఉంది అనమాట. మంచి కార్నర్ అండి ఇది. 3 రోడ్స్ కలిగి ఉన్నటువంటి ప్లాట్స్ అండి ఇది. 3 రోడ్లు కూడా మంచి ప్రైమ్ రోడ్స్ అని చెప్పుకోవచ్చు. ఒకటి నార్త్ సైడ్ హైవే ఉంది. అదే విధంగా ఇందులో ఎంట్రీ అవుతుంటే వెస్ట్ ఫేసింగ్ ఉంది అనమాట. 133 ఫేసింగ్ ఉంది మనకు. రోడ్ ఫేస్ వచ్చేసి 33 ఫీట్ రోడ్ అండి ఇది. మరి బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నట్టయితే సౌత్ ఫేసింగ్ రోడ్ ఉంటుంది. అటు సైడ్ కూడా 33 ఫీట్ రోడ్ ఉందండి. 3 రోడ్లు కలిగినటువంటి 1042 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అండి ఇది. మరి ఇందులో కూడా 1042 హెవీ అవుతుంది. మనకు హాఫ్ కావాలంటే కూడా ఇస్తే చాయిస్ ఉందన్నమాట. మనకి 591 స్క్వేర్ యార్డ్స్ ఈ కార్నర్ సైడ్ కూడా తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోవచ్చు అనమాట. ఓకే, మరి మంచి డైమెన్షన్స్ తోటి ఉంది. టోటల్ గా 1042 స్క్వేర్ యార్డ్స్ అండి. మరి ఈ యొక్క రేటు విషయానికి వస్తే సరౌండింగ్ లో చూసుకున్నట్టయితే మినిమం అయినా కూడా 21,000 నుంచి 25,000 నడుస్తుందండి ఈ యొక్క ఏరియాలో. చుట్టూ కూడా వెంచర్లు ఉన్నటువంటి ఏరియాలో మంచి జంక్షన్ వద్దండి ఇది. సో పక్కల కూడా కమర్షియల్ ప్లాట్స్ ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇది ఒకటి మాత్రమే ఉందన్నమాట ఇందులో. మరి ఈ యొక్క ఓనర్ వచ్చేసి ప్రైస్ ఎంత చెప్తున్నట్టే చుట్టుపక్కల వస్తున్నటువంటి రేట్స్ కంటే చాలా రీజనబుల్ గా చెప్పడం జరిగింది అనమాట. సో ఇది 21,000 పర్ స్క్వేర్ యార్డ్స్ చెప్తున్నారండి. బట్ అది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదండి. మీ యొక్క పేమెంట్ మెథడ్ బట్టి మీరు ఫాస్ట్ గా కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు రేట్ కూడా తక్కువ చేయడం కూడా జరుగుతుందండి. సో నాకు తెలిసి చాలా బెస్ట్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ కి బెస్ట్ ఆప్షన్ ఉంటుంది కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి. అది కూడా అండర్ పాస్ జంక్షన్ దగ్గరనే ఉంది కాబట్టి మీకు 1-2 ఇయర్స్ లోనే మల్టిపుల్ అయ్యే ఛాయిసెస్ ఇక్కడ ఉందండి. ఇన్వెస్ట్మెంట్ కైనా యూజ్ అవుతుంది. ఎనీ బిజినెస్ పెట్టుకోవాలన్నా కూడా ఈ యొక్క ఏరియాలో మంచి యూజ్ అవుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు పైన కాంటాక్ట్ నెంబర్ ఉందండి. ఆ నెంబర్ కి కాల్ చేయండి. మీకు దగ్గరుండి చూపించడం జరుగుతుంది. మీ బడ్జెట్ లో ఇప్పించడం కూడా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ యొక్క ప్లాట్స్ నచ్చినట్టయితే బిఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ప్రాపర్టీ తోటి మీ ముందు ఉండడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ.